ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త కొత్త మలుపులకి దారితీస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. చాలా ఆసక్తికరమైనటువంటి రాజకీయం నడుస్తోంది. ముఖ్యంగా విజయసాయిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెద్ద దుమారాన్ని రేకెత్తించాయి. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీని ప్రమోట్ చేశారు అని అనడం అందరికీ వీళ్ళిద్దరి మధ్య ఇన్ని పెద్ద విభేదాలు వచ్చాయో అనుకుంటున్నారు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వంలో నెంబర్ 2 స్థానంలో ఉండి అన్ని విషయాల్లో కీలకంగా వ్యవహరించినటువంటి విజయసాయిరెడ్డి ఇలాంటి కామెంట్లు చేయడం వెనక భారీ రాజకీయం దాగి ఉంది అని వైసీపీ ఆరోపిస్తోంది. నిజానికి వైఎస్ఆర్ కుటుంబం ఎప్పుడూ క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నాం అనే విషయాన్ని దాయలేదు కదా అంటోంది వైసీపీ మీడియా. జగన్మోహన్ రెడ్డి కూడా తన మతం ఇంటి 4 గోడల మరికేనని, బయటకు వస్తే మానవత్వమే తన మతమేనని ఎన్నోసార్లు ఆయన స్పష్టం చేశారు కదా అంటోంది వైసీపీ మీడియా. ఆయన ఆధ్వర్యంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వేల సంఖ్యలో హిందూ దేవాలయాన్ని నిర్మించారని, దళిత కాలనీలో కూడా ఆలయాలు కట్టించారని, కూల్చివేయబడిన ఆలయాలను కూడా పునరుద్ధరించారని వైసీపీ చెప్పుకుంటోంది. ఇలాంటి పనులు చేసినటువంటి వ్యక్తి మీద బీజేపీ మెప్పు కోసమో రాజకీయ మనుగడ కోసమో ఇలాంటి మతపరమైనటువంటి ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదు అనే చర్చ నడుస్తుంది. మరోవైపు విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పెడతానని బీజేపీ మొగ్గు చూపిస్తారు అనేటువంటి వార్తలు కూడా గట్టిగా వస్తున్న పరిస్థితుంది. కానీ గ్రౌండ్ లెవెల్లో ఆయన వెంట ఎంతమంది నడుస్తారు అనేది ఒక అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది. ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు లిక్కరో లేకపోతే ఇంకొకటో ఇలాంటి విధానాలని కేంద్రీకృతం చేయడంలో ఆయన అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించారని చెప్తారు. దీనివల్ల చాలామంది స్థానిక నాయకులు ఆర్థికంగా నష్టపోయి రోడ్డును పడిన పరిస్థితుంది. ఇప్పుడు వాళ్ళను వదిలేసి తన వెంట కేవలం అధికారం ఉన్నప్పుడు లాభపడిన కొద్దిమంది మాత్రమే ఉన్నారని, వాళ్ళని నమ్ముకుని రాజకీయాలు చేయడం అంత సులభం కాదు అని కొంతమంది వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారు విజయసాయిరెడ్డి గురించి. క్షేత్రస్థాయిలో కేడర్ యొక్క బలం లేకుండా కేవలం మీడియా వ్యాఖ్యలతోనే రాజకీయాల్లో నిలబడడం ఎవరికైనా చాలా ఇంపాసిబుల్. ఇక జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వైపు వెళుతున్నారని, వాళ్లతో చర్చలు జరుపుతున్నారు అని కొన్ని పత్రికల్లో వస్తున్నటువంటి వార్తల్లో ఎలాంటి నిజమో లేదనేది కూడా మనకు స్పష్టమవుతుంది. తన మీద గతంలో అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపినటువంటి కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ నమ్మరు అనేది కూడా అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యమే. ఇవన్నీ కేవలం ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి సృష్టించినటువంటి తప్పుడు కథనాలే అని వైసీపీ మీడియా గట్టిగా నమ్ముతోంది, అంటోంది కూడా. కాంగ్రెస్కి దూరంగా ఉండడం వల్ల బీజేపీకి ఒక రకమైనటువంటి అడ్వాంటేజ్ దక్కినప్పటికీ రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణాలు ఎటు మారతాయి, ఎలా మారతాయి అనేది వేచి చూడాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సమస్యలు కూడా ప్రధాన అజెండాగా మారుతున్న వ్యవహారం ఉంది. గత ఎన్నికల్లో ఉద్యోగుల యొక్క అసంతృప్తి అనేది ఫలితాల మీద చాలా పెద్ద ప్రభావాన్ని కూడా చూపించిన వ్యవహారంగా ఉంది. దాదాపు 12% పైగా ఉన్నటువంటి ఉద్యోగుల కుటుంబాల యొక్క ఓట్లు కూటమికి వెళ్ళడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారి యొక్క సమస్యలు పరిష్కారం కాలేదు అనేది ఇక్కడ ప్రధానమైన ఆరోపణ. రావాల్సిన పిఆర్, ఐఆర్సీ ఇవన్నీ కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్, డిఎల్ యొక్క బకాయిలు ఇవన్నీ కూడా వేల కోట్లకు చేరాయి అంటున్నారు. వీటికి తోడు పాత టీచర్లని బలవంతంగా టెట్ పరీక్ష రాయమనడం, అడగడానికి వెళ్ళిన వారి మీద చర్యలు తీసుకోవడం ఉద్యోగుల్లో ఒక తీవ్ర అసంతృప్తిని పెంచిందని కూడా అంటున్నారు. సో ఈ మొత్తం వ్యవహారం గురించి మీరేమనుకుంటారని కామెంట్ చేయండి.